Joy University, best emerging university in South India. For admissions, contact. బిగినింగ్ లో 5D తో తీశారు కదా సినిమా ఈ రోజుల్లో. అవును, ఈ రోజుల్లో అదొకటే తీశారు. తర్వాత బస్ స్టాప్ కూడా 5D తోనే తీశారు కదా. ఇప్పటికి అంటే ఇప్పుడు మీరు 5D స్టాప్ చేశారు అంటే స్టార్స్తో అంటే ఇప్పుడు ఎందుకు తీయలేకపోతున్నారు 5Dతో? ఇప్పుడు తీస్తేనే ఒక స్టార్స్తో మీరు 5D పెట్టి తీస్తే అప్పుడు కదా బడ్జెట్ తగ్గేది. అంటే ఇప్పుడు జనం మన సినిమాకి ఇంత పే చేస్తున్నారు అంటే మన సినిమాని ఎక్కువ మంది చూస్తున్నారు అంటే ఎక్కువ మంది మన సినిమా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక క్వాలిటీ ఫిలిం చూపించాలి. ఇంకా 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 క్వాలిటీ ఫిలిం చూపించాలి. 5D అనేది దాని రేంజ్కి ఓకే. ఇప్పుడు జనం చూస్తున్నప్పుడు ఇప్పుడు నీ హోటల్కి వస్తున్నారు. ఈ అప్పట్లో అరిటాకు మీద వీళ్ళు బాగా సక్సెస్ అయిందని చెప్పి ఇదంతా పెంచి నువ్వు అరిటాకే వేస్తున్నావు అనుకో, ఏంట్రా బాబు ఇంత సంపాదించుకున్నావు, పైన బిల్డింగ్ కట్టావు, అన్నీ చేసి ఇంకా అరిటాక్ వేస్తావు, కాస్త మంచి పెట్టి అంటారు. అదే చేస్తున్నా నేను, ఇంకా మంచి దాని డెకరేషన్ బాగా చేస్తున్నా అంతే. సో చిన్న సినిమాల వరకు 5D ఓకే. పెద్ద అంటే నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత ప్రూవ్ చేసుకున్న తర్వాత 100% బిజినెస్ వస్తున్నప్పుడు నేను దాంట్లో నేను ఒక్కడిని తినేటివి ఎందుకు, ఇంకా బాగా చూపించాలి కదా. జనానికి కూడా మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కదా. అది నిజంగా ఒక కంటెంట్ ఉన్న సినిమా ఇప్పుడు భలే భలే మగాడు ఇలాంటి సినిమా 5Dతో తీస్తే నడవదంటారా? ఎందుకు నడవదు? హ్యాపీగా నడుస్తుంది. కంటెంట్ ఎప్పుడు నడుస్తుంది సార్. మీకు భలే భలే మగాడు వేలో మేము ఒక కలర్ ప్యాటర్న్ ఫాలో అయ్యాం, ఒక బ్లూస్ అవి మంచి బ్యాక్ లైట్ హైలైట్స్ వేసుకున్నాం. ఇట్లాంటి వర్క్ చేస్తే ఇంకా మీకు ఏమవుద్దంటే అది సినిమా వచ్చినప్పుడల్లా ఆ కలర్స్ ఆ ప్లెజెంట్గా ఇంకా మీకు చూడాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అంటున్నా. మీకు అదే చెత్తగా తీసాను అనుకోండి, మంచి కంటెంట్ ఏంటి ఇంత దరిద్రంగా తీసాడు అనుకుంటారు. అందుకే తేడా అది. ఓకే, అదే తేడా. సునీల్తో మీది ఒక ప్రాజెక్ట్ ఆగిపోయిందా? సునీల్తో చేద్దామని అనుకున్నాను. ఇదే భలే భలే మగాడి భలే భలే మగాడివే కథ కూడా చెప్పాను. తను ఆ టైంలో డెవలప్ చేయకుండా పాయింట్ చెప్పాను, బాగుంది దీన్ని నువ్వు కొంచెం రేంజ్ పెంచి చెయ్యి అని అన్నాడు. కానీ తను యాక్షన్ టోన్లో చేస్తే బాగుంటుందేమో, అంటే ఒక ఇలాంటి క్యారెక్టరు ఒక్కడిలాగా ఒక అతడిలాగా చేస్తే ఎలా ఉంటుంది, ఒక అమ్మాయిని తీసుకెళ్తే ఆడు మర్చిపోయాడు, అలా కూడా చేయొచ్చు. అంటే క్యారెక్టర్కి రేంజ్ ఉంది. ఈ క్యారెక్టర్ని పెద్ద స్థాయిలో నువ్వు అంటే తను అప్పుడు మర్యాద రామన్న అవి చేసుకున్నాడు కాబట్టి ఆ స్థాయిలో ఆలోచించాడు అనమాట. అలా చేయండి నాకు కొంచెం భయం వేసి అలా కాదులే ఒక లవ్ స్టోరీ లాగా వెళ్దాం అని చెప్పి సింప్లిఫై చేసి అని నానికి చెప్పాను అనమాట. అంతే. ప్రజెంట్ డిజిటల్ మీడియాకి వస్తున్నారని విన్నాను. అది అంటే ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేయొచ్చాను అంతే. దానివల్ల ఏమో డబ్బులేం వచ్చేవి ఉండవు దానివల్ల. అంటే వెబ్ సిరీస్లు అవి ఇప్పుడు ట్రెండ్ ఉంది కాబట్టి మోర్ ఎవరికన్నా కంటెంట్ చెప్తే, అంటే చాలామంది ఏంటంటే ఒక సినిమా ఫ్లాప్ హిట్ అయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం, ఒక సినిమా తీసి ఫ్లాప్ అయిన పరిస్థితి గురించి మాట్లాడుకోలేదు. వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆడి వెనక్కి వెళ్ళి వేరే పని చేసుకోలేడు, ఇలానే ఆడికి సినిమా అవకాశం రాదు, ఇంకా వేరే సినిమాలకి కో డైరెక్టర్గా పనిచేయాల్సి వస్తుంది. అలా అందరూ తీసుకోలేరు. ఏది పూలమ్మిన చోటే కట్లమ్మటం అనేది వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాడికంటే కిందోడు మంచి డైరెక్టర్గా నిలబడతాడు, ఆడి దగ్గరే కో డైరెక్టర్గా పనిచేయాల్సి ఉంటుంది. ఇట్లాంటి చాలా పాపం సైకలాజికల్గా చాలామంది దెబ్బతింటారు. అంటే మనకి ఎవ్రీ ఇయర్ 200 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ 200లో కేవలం మనకేంటంటే ఒక 10 సినిమాలు మాత్రమే హిట్ అవుతాయి, 10 సినిమాలకు మాత్రమే డబ్బులు వస్తాయి. మీరు లాస్ట్ ఇయర్లో హిట్ అయిన సినిమాలన్నీ లెక్కేసుకుని దాంట్లో దేనికి డబ్బులు వచ్చినాయి, డబ్బులు రాని సినిమాలు ఏంటంటే లెక్కేసుకుంటే ఒక 10-15 సినిమాలు ఉంటాయి అంతే. ఈ యావరేజ్లు అన్నీ కలుపుకుని ఒక 20 సినిమాలు ఉంటాయి. మిగిలిన 180 సినిమాల్లో 100 మంది కొత్త డైరెక్టర్లు ఉంటారు. ఎవ్రీ ఇయర్ 100 మంది కొత్త డైరెక్టర్లు వస్తున్నారంటే మీకు వాళ్ళందరూ ఎక్కడున్నారు, ఏం పనులు చేసుకుంటున్నారు ఇప్పుడు? అలాంటి వాళ్ళకి తెలియకుండా ఈ డిజిటల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్ అయ్యి లక్కీగా దాంట్లో ఏంటంటే కొంతమంది ఈసారి పెద్ద కథ చేద్దామని ఒక 80 మంది పెద్ద హీరోల కథలు చేయడానికి రెడీగా ఉంటారు. వాళ్ళు 4-5 సంవత్సరాల తర్వాత రియలైజ్ అవుతారు, ఈలోపు అప్పులు చేసి రన్ చేస్తూ ఉంటారు మామూలుగా. ఈ కథ సక్సెస్ అవ్వగానే మనం ఇదని ఈలోపు యాక్చువల్గా పాపం రియాలిటీలో ఉండి అటు కిందకి వెళ్ళి ఇది ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వెబ్ సిరీస్ ద్వారా వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఫ్లాప్ ఇచ్చినా సరే డైరెక్టర్ని మనం ఇమ్మీడియట్గా కింద స్థాయిలో పడేయలేం.
అది ఒక ఫ్లాప్ కారణం 1,00,000 కారణాలు ఉంటాయి. అతను తీసుకున్న కంటెంట్ కనెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. అలానే టెక్నీషియన్ అవమానించలేమంటున్నా. అతనిలో ఒక మంచి టెక్నీషియన్ ఉంటే డెఫినెట్గా వెబ్ సిరీస్లో కూడా ప్రూవ్ చేసుకుంటాడు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వెబ్ సిరీస్ ద్వారా చేద్దామని చెప్పి